కాలాన మిషన్లు లేక ఇగో ఇట్లనే ఒలుచుకునేది చేసేది, జొన్నలు ఎండ పోసేది, ఇగో ఇట్లా కొట్టేది, మంచిగా ఎండ పోసుకునేది, అమ్ముకునేది. అప్పుడు ఇన్ని గానం కంకులు ఎక్కడి కొంచెమైనా ఇలా పంటలు నీళ్ళు లేక కాలం కాక పంట పండించి గవే ఏదో గట్టుకనో అదో ఇదో తినుకుంటా చేసుకుందరు. ఇప్పుడు మనం తినేటట్టున్నాం అవి ఇక అన్ని కోళ్ళకైనా. ఇట్లా ఇవి వెనకటి కాలాన్ని అయితే ఇవైతే చేతులతోటే వలిసేది. ఇప్పుడు మనం వెనకటి కాలాన్ని ఇవి గడక అంబల్లాగా చేసుకొని తాగేది. కానీ తట్టడు ఇప్పుడు పెద్ద దవ్వుతటని పోసుకొని బుడ్డెడని పోసుకొని పెద్ద రవ్వుత వేసుకొని ఇసురుదు, గట్క పోసుకొని చల్ల పోసుకొని తిందు. ఆ కాలాన ఇక ఆ కూరలు ఎక్కడి కూరలు కూడా లేవు, వరి పంట లేదు, వరి పంట లేదా. ఇక పుంటికూర పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇక గవి కూరలు మామిడికాయ పచ్చడి, మన చేనులలో ఏరుకొచ్చుకుంటే తోటకూర వేసుకొని చేనులలో ఏరుకొచ్చి తోటకూర పచ్చకూర అదే అంటారు, పచ్చకూర తోటకూర పచ్చకూర ఇక అవి చేసుకుని. ఫ్రెండ్స్ ఇక ఇట్లనైతే కంకులు అయితే వెనకటి కాలాన ఓలిసి వీటిని ఇసిరి రవ్వ లెక్క చేసుకొని అంబల్ లెక్క కాసుకొని చల్ల పోసుకొని తినేది. ఇప్పుడైతే కోళ్ళకు దాన పోతుంది ఎక్కువ శాతం. ఇట్లనైతే ఒలిసి ఇప్పుడు మిషన్లు కూడా వచ్చినాయి. కాకపోతే ఇట్లాంటి బొడిగలు ఉంటే పట్టాయి కాబట్టి ఇవి అయితే చేతులతో వలుస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.